హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 74. ఎంగేజ్మెంట్ ఆగిపోవడంతో అక్కా తమ్ముడు ఒంటరిగా గుడి దగ్గర నుంచొని కోపంతో ఊగిపోతున్నారు. రవి, పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. ఇప్పుడు పట్టుకోకుంటే మనమే బాధపడాలి అని అంది స్నేహలత. ఏది మన చేతిలో నుంచి పోదక్కా. ఇప్పటికే ఈ సంస్థానం మొత్తం మామయ్యకి ఎంత విలువిస్తుందో నాకు కూడా అంతే విలువిస్తుంది. ఆ తండ్రి కూతురు ఇద్దరినీ లేపేస్తే వీళ్లే నాకు పట్టం కడతారు. కానీ ఆ శివానితో నా పెళ్ళయ్యాక లేపేస్తేనే మనకు బోలెడంత సానుభూతి వస్తుంది. ఈ ఆస్తిపాస్తుల మీద సర్వహక్కులు ఉంటాయి అని చెప్పాడు రవీంద్ర. అది వద్దు అన్నాక మావయ్య చూసావా, పరువు గురించి కూడా ఒక క్షణం ఆలోచించకుండా ఎంగేజ్మెంట్ వద్దన్నాడు. అలాంటిది ఇప్పుడు దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అని అడిగింది స్నేహలత. వేస్తాను, ఏదో ఒక ప్లాన్ వేస్తాను అని చెప్పాడు రవీంద్ర. మనల్ని ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లారు. అలాంటిది వాళ్ళ చావు కూడా ఇలా నడి రోడ్డు మీదనే ఉండాలి. కనీసం పిండం పెట్టే దిక్కు కూడా ఉండకూడదు అని కోపంగా అంది స్నేహలత. సరే అక్క, నేను చూసుకుంటాను అని అంటూ ఉండగానే అప్పుడే వాళ్ళ ముందు నుంచి ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే అతన్ని ఆపి బైక్ కీ తీసుకున్నాడు రవీంద్ర. అతను కూడా ఒక మాట మాట్లాడకుండా బైక్ దిగి వెళ్ళిపోయాడు. బైక్ స్టార్ట్ చేసుకొని స్నేహలతను ఎక్కించుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు రవీంద్ర. మరోవైపు అంతకుముందే ఇంటికి చేరుకున్న శివాని డ్రెస్ చేంజ్ చేసుకొని తనకు కావలసిన లగేజ్ సర్దుకొని తన రూమ్ డోర్ లాక్ చేసుకొని బయటికి వచ్చింది. ఆమెను చూస్తూనే, శివా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? నీ ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కదా అని అన్నాడు ఆదికేశవ. నాకిక్కడ ఉండాలని లేదు నాన్నగారు, వెళ్ళిపోతాను అని విసుగ్గా అంది శివాని. నన్ను క్షమించు తల్లి, నేను నిన్ను అపార్థం చేసుకొని పెళ్లి ఏర్పాట్లు చేశాను అని చెప్పాడు ఆదికేశవ. ప్లీజ్ నాన్నగారు, మీరు మరీ అంత తగ్గిపోకండి. మీరెప్పుడూ నా దృష్టిలో ఒక రేంజ్లోనే ఉంటారు. పొరపాటు జరిగింది, అది నాకు అర్థమవుతుంది. కానీ అందరి మాటలు నమ్మి మీరు మీ కూతురి అభిప్రాయాన్ని తెలుసుకోవడం మర్చిపోయారు. అదే చిన్న బాధ, అంతే. నేను 2 డేస్లో వచ్చేస్తాను. నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది శివాని. సరే శివ, నేను ఇంట్లోనే ఉంటాను కదా, జాగ్రత్త ఏముంది, నన్ను చూసుకోవడానికి బావా వదిన ఉన్నారు కదా అని అన్నాడు ఆదికేశవ. అదే పొరపాటు. నా అనుకున్న వాళ్లే మనల్ని ముంచుతారు. అయినా ఇప్పుడే చూశారు కదా, నేను వాళ్ళిద్దరికీ క్లియర్గా నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని 1 వీక్ బ్యాకే చెప్పాను. అయినా వినకుండా వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేసేశారు. ఇక్కడే వాళ్ళ ప్లానింగ్ ఏంటో అర్థమవుతుంది. వాళ్ళు ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేస్తారు నాన్నగారు. సో ప్లీజ్ నా కోసం జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది శివాని. కూతురు ఏం చెబుతుందో సరిగ్గా క్లారిటీ లేకపోయినా, సరేరా, నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు మాత్రం త్వరగా వచ్చేయి, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు ఆదికేశవ. సరే నాన్నగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శివాని. మరోవైపు అక్షర గట్టిగా విక్రమ్ అని అరవగానే బాల్కనీలో కాల్స్ మాట్లాడుతున్న విక్రమ్ స్పీడ్గా అక్షర దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే బెడ్ మీద కూర్చొని బ్లాంకెట్ ముడుచుకొని భయంతో వణికిపోతోంది అక్షర. ఏమైంది అక్షర, ఎందుకలా ఉలిక్కిపడ్డావు, ఎందుకు అంత భయపడుతున్నావు అంటూ పక్కనే కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు విక్రమ్. ఆ మాటతో అతని షర్ట్ పట్టుకొని, విక్రమ్, విక్రమ్, నాకు చాలా భయంగా అనిపిస్తుంది విక్రమ్, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు అని అంది అక్షర. ఆ మాటతో విక్రమ్ ఆమెను ఇంకాస్త దగ్గరగా జరుపుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు పడుకో అన్నాడు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని మళ్ళీ అడిగింది అక్షర. లేదు అక్షర, వెళ్ళను, పడుకో అంటూ ఆమె భుజంపై జోకొడుతున్నట్లుగా మెల్లగా తడుతుంటే అలానే నిద్రపోయింది అక్షర. ఆ నిద్రలోనే ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో స్పృహ లేకుండా పడుకుండిపోయింది అక్షర. ఇంట్లో ఉన్న మెడిసిన్స్ వేసిన విక్రమ్ నైట్ అంతా అక్షరకు వెట్ క్లాత్ పెడుతూనే ఉన్నాడు. ఆమెకు ఫీవర్ తగ్గుతూనే మళ్ళీ మళ్ళీ వస్తోంది. మూసిన కన్ను తెరవడం లేదు. చిన్నపిల్లల విక్రమ్ చేతిని వదలడం లేదు. ఇక ఎంతకీ ఆమె ఫీవర్ కంట్రోల్ అవ్వకపోయేసరికి డాక్టర్ని పిలిపించాడు విక్రమ్. డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేసి, ఇది భయం వల్ల వచ్చిన ఫీవర్, ప్రాబ్లం ఏం లేదు, తగ్గిపోతుంది అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. అలా 3 రోజులు అక్షర జ్వరంతోనే ఉంది. అప్పటికే ఆమె ముఖమంతా పీక్కుపోయింది. ఈ 3 రోజులు కూడా విక్రమ్ తన వర్క్ చేసుకుంటూనే అక్షరను జాగ్రత్తగా చూసుకున్నాడు. 4వ రోజుకి కాస్త తేరుకున్న అక్షర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. ఆమెను చూస్తూనే, ఇప్పుడు ఎలా ఉంది అక్షర అని అడిగాడు విక్రమ్.
ఫైన్ విక్రమ్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను కదా అని అంది అక్షర. ఇట్స్ ఓకే, వైఫ్తో ఉండటం ఏ హస్బెండ్కి ఇబ్బందిగా ఉండదు, అది గమనించాలి నువ్వు అని చెప్పాడు విక్రమ్. అక్షర ఏం మాట్లాడలేదు, కనీసం నవ్వలేదు. అరే అక్షర, నువ్వు లైఫ్లో ఎన్ని చూసుంటావు, ఇదేదో ఒక యాక్సిడెంట్లో జరిగింది, దీనికి ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నావు అని అడిగాడు విక్రమ్. నిజమే, నేను చాలా చూశాను విక్రమ్, కానీ చావుని ఇంత దగ్గరగా చూడటం మాత్రం ఇది రెండోసారి. మొదటిసారి నువ్వు ఉన్నావు కనుక నేను ఇంతగా భయపడలేదు అని చెప్పింది అక్షర. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి, దాన్ని ఫేస్ చేయాలి అక్షర అని సోఫాలో వెనక్కి వాలి నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా వల్ల కాదు విక్రమ్ అంది అక్షర. సరే, ఇప్పుడు ఇంకా భయపడుతున్నావా అని అడిగాడు విక్రమ్. లేదు లేదు, ఇప్పుడు ఓకే, పర్వాలేదు, రేపటి నుంచి కాలేజీకి కూడా వెళ్తాను అంది అక్షర. ఓ, అయితే నేను ఇక ఇండియా వెళ్ళిపోవచ్చా అని అడిగాడు విక్రమ్. ఆ మాట వినగానే బెదిరిన కళ్ళతో విక్రమ్ని చూసింది అక్షర. ఆమె కళ్ళలో ఉండొచ్చు కదా అని అభ్యర్థన కోసం వెతికిన విక్రమ్కి ఆమె భయం ఉండమని చెబుతుంటే ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు విక్రమ్. ఏం లేదు అని తల అడ్డంగా ఊపిన అక్షర, యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం ఇక్కడేదో కంపెనీ పెడతానన్నారు అంటూ ఆగిపోయింది. ఇప్పుడు అక్కడ నాకు చాలా వర్క్ ఉంది అక్షర, కంపెనీ అంటే నేను పూర్తిగా ఇక్కడే ఉండిపోవాలి, సో మేబీ టైం పట్టొచ్చు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఏం మాట్లాడకుండా అతని వైపే చూసింది అక్షర. ఆ చూపులేంటే తల్లి, ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, భయం తప్ప ఏమీ కనిపించడం లేదు అని మనసులోనే అనుకున్న విక్రమ్, అక్షర 4 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, బయటకు వెళ్దాం పదా, రెడీ అవ్వు అని చెప్పాడు. బయటికా? నేను రాను, నేను ఇంట్లోనే ఉంటాను అంది అక్షర. ఇలా ఎన్ని రోజులు ఉంటావు, అయినా రేపే కాలేజీకి వెళ్తానన్నావు కదా అన్నాడు విక్రమ్. అవును విక్రమ్, యాక్చువల్లీ రేపు వెళ్తానులే, ఇప్పుడు వద్దు బయటికి అని అంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను, రేపు వచ్చే ధైర్యం ఈరోజు నేను నీ పక్క నుండి రావట్లేదా ఏంటి అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో అక్షర ఏం చెప్పలేక చేతులు నిలుముకుంటుంటే లేచి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని భుజం చుట్టూ చేయి వేశాడు విక్రమ్. తలెత్తి అతన్ని చూసింది అక్షర. లిజన్ అక్షర, యాక్సిడెంటల్గా జరిగినా ఒకవేళ కావాలని జరిగినా ఏదైనా ఒకటి మన లైఫ్లో జరిగితే మనం అక్కడే స్టక్ అయిపోకూడదు. ఇలాంటివన్నీ పాసింగ్ క్లౌడ్స్, వస్తూనే ఉంటాయి, అన్నింటితో మనం ఇలా వెళ్ళిపోవడమే. అందులో నువ్వు ఈ విక్రమ్ వైఫ్, ఇలాంటివి ఇంకా ఎన్నో ఫేస్ చేయాలి, సో బీ ప్రిపేర్డ్. అందుకే నేను నీ వెంట సెక్యూరిటీని పంపించాను, కానీ నువ్వు సెక్యూరిటీని వద్దని పంపించేశావు కదా అన్నాడు విక్రమ్. సిచ్యువేషన్ అలా ఉంది విక్రమ్ అంటూ క్లాస్లో జరిగింది చెప్పింది అక్షర. ఓకే, నేను ఆల్రెడీ అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడాను, ఇక నీ సెక్యూరిటీ విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెప్పుడు నువ్వు అలా చేయకు, ప్రస్తుతం సెక్యూరిటీని మార్చాను, ఈసారి ఎలాంటి పొరపాటు జరగదులే, ఓకేనా అన్నాడు విక్రమ్. ఓకే అన్నట్లు తలూపింది అక్షర. సరే పద పద, బయటికి వెళ్దాం, రెడీ అవ్వు అన్నాడు విక్రమ్. 10 మినిట్స్లో వస్తాను అని డల్గానే చెప్పి రూమ్లోకి వెళ్ళింది అక్షర. వెళుతున్న ఆమెనే చూస్తూ వెంటనే తను శివాని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తికి కాల్ చేశాడు విక్రమ్. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి సిచ్యువేషన్ అని అడిగాడు విక్రమ్. సార్, శివాని రవీంద్రల ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. లాస్ట్ మినిట్లో క్లారిటీగా ఏం జరిగిందో తెలియదు, కానీ ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయింది అని చెప్పాడు అతను. ఓ, ఇప్పుడు శివాని ఎక్కడుంది అని అడిగాడు విక్రమ్. శివాని దేవరగిరి నుంచి రేణిగుంట, అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి బాంబే వచ్చింది, ప్రస్తుతం ఆమె బాంబేలోనే ఉంది సార్ అని చెప్పాడు ఆ వ్యక్తి. ఓ ఓకే, ఇక తనకు ఎక్కువ టైం అవసరం లేదు, తీసుకెళ్ళి మన ఫ్లాట్లో ఉంచండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. శివాని, వస్తున్నా, నీ కథ ఏంటో తేలుస్తా అని అనుకున్న విక్రమ్ అప్పుడే తన ముందు అక్షర కనిపించడంతో వెంటనే ముఖాన్ని నార్మల్గా చేస్తూ వెళ్దామా అని అన్నాడు. సరే అని తల ఊపింది అక్షర. తనను తీసుకొని బయటికి వచ్చిన విక్రమ్ కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరే వెళ్తుంటే మన సెక్యూరిటీ రావట్లేదా అని అడిగింది అక్షర. నువ్వు ఒక్కదానివి ఉంటే సెక్యూరిటీ అవసరం, నేను నీ పక్కనుంటే కూడా సెక్యూరిటీ కావాలా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అక్షర. గుడ్ అంటూ కారును రోడ్డెక్కించాడు విక్రమ్. 4 రోజుల తర్వాత బయటికి వచ్చిన అక్షరకు కొత్తగా కాస్త రిలీఫ్గా అనిపించింది. కాలేజ్ ఎలా ఉంది అని అడిగాడు విక్రమ్. అంతా ఓకే విక్రమ్, రాకీ ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బంది పెట్టాడు,
వెస్లీ బుద్ధి చెప్పారు. బట్ నాకు పెళ్ళైందని చెప్పేసరికి తగ్గాడు. సారీ కూడా చెప్పాడు అంటూ కాలేజీలో జరిగింది మొత్తం చెప్పిన అక్షర ఆ రోజు నాకు సారీ చెప్పాక మళ్ళీ నా జోలికి రాలేదు. మళ్ళీ మొన్న ఆ బుల్లెట్ వచ్చినప్పుడు అతనే నన్ను సేవ్ చేశాడు. ఈ రెండు చూస్తే అతను మంచోడు అనిపించింది. కానీ అతని ఫేస్ చూస్తే ఎందుకో నాకు కొంచెం నర్వస్గా ఉంటుంది అని చెప్పింది అక్షర. ఆ మాటతో నుదురు చిట్లించిన విక్రమ్ అంతలోనే నార్మల్ అవుతూ, ఓకే ఓకే, కొంతమంది ఫేసెస్ అలానే ఉంటాయి, లైట్ తీసుకో. ఇంకేంటి కాలేజీ విశేషాలు అని అడిగాడు విక్రమ్. నేను కాలేజ్కి వెళ్ళి జస్ట్ 10 డేసే విక్రమ్. ఈ 10 డేస్లో ఏమున్నాయి? ముఖ్యంగా క్లాసెస్ జరుగుతున్నాయి, ఈ రాఖీ ఇష్యూ, ఇదిగో మొన్న జరిగిన ఈ ఇష్యూ. ఇక ఇంతకు మించి పెద్దగా ఏం లేదు అని చెప్పింది అక్షర. ఓకే, ఇప్పుడు మనం మాల్కి వెళ్దామా లేక స్ట్రీట్ షాపింగ్ చేస్తావా, లేదంటే ఏదైనా డిఫరెంట్ ప్లేస్కి వెళ్దామా అని అడిగాడు విక్రమ్. స్ట్రీట్ షాపింగ్లో విండో షాపింగ్ చేద్దాం అని చెప్పింది అక్షర. దాంతో అక్కడ ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ ఉన్న ఏరియాలో కార్ పార్క్ చేశాడు విక్రమ్. ఈవినింగ్ టైం అవడంతో ఫుల్ క్రౌడ్ ఉంది. దాంతో విక్రమ్ అక్షర చేతిని పట్టుకొని షాపింగ్స్ చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. అక్షర షాప్స్లో థింగ్స్ చూస్తూ ఉంది. చూడడమేనా, ఏమైనా షాపింగ్ చేసేది ఉందా అని అడిగాడు విక్రమ్. ప్రస్తుతానికి ఏమీ వద్దు విక్రమ్, కానీ మీరు భలే నాతో షాపింగ్కి వస్తారు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. మీకేదైనా కావాలంటే జస్ట్ డిజైనర్కి ఆర్డర్ వేస్తారు, వాళ్లే మీ మెజర్మెంట్స్ తీసుకెళ్ళి ఎపిక్ డ్రెస్సెస్ తీసుకొచ్చి ఇస్తారు. నా కోసం మాత్రం షాపింగ్కి వచ్చేస్తారు, అది కూడా ఇలా స్ట్రీట్ షాపింగ్కి. ఎందుకు ఇలా అని అడిగింది అక్షర. ఆ మాటతో చిన్నగా నవ్విన విక్రమ్, ఏదో మాట్లాడకపోతే వైఫ్ కోసం ఆ మాత్రం చేసేయచ్చు అనే డైలాగ్ మాత్రం కొట్టకండి అని చిన్న స్మైల్తో అంది అక్షర. బట్ నా డైలాగ్ అదే. యాక్చువల్లీ వైఫ్తో బయటకు వెళ్ళాలంటే మెయిన్ సోర్స్ షాపింగ్, ఆ తర్వాత సైట్ సీయింగ్. సో నేను కూడా నీతో షాపింగ్ చూస్ చేసుకున్నాను అని చెప్పాడు విక్రమ్. అతని మాటలు కొత్త అర్థాలు చెబుతుంటే అక్షరకి విక్రమ్ చేతిని అలా గట్టిగా పట్టుకొని స్ట్రీట్ అంతా తిరుగుతుంటే ఏదో తెలియని ధైర్యంగా ఉంది. మెల్లగా ఆమెలో ఉన్న భయం కనుమరుగవుతుంటే చుట్టూతా డేగ కళ్ళతో పరిశీలిస్తూ ఎవరైనా అక్షర కోసం వస్తారా, వాణ్ణి పట్టుకుందామా అని చూస్తున్నాడు విక్రమ్. నిజానికి అతను అక్షర్ను బయటికి తీసుకొచ్చిన మెయిన్ పాయింట్ కూడా అదే. ఖచ్చితంగా శత్రువులు వెంటనే మళ్ళీ ఆమెను అటాక్ చేస్తారు, వాళ్ళని పట్టుకోవచ్చని అనుకుంటున్నాడు. కానీ విక్రమ్ ఎక్స్పెక్ట్ చేసినట్లు అక్షర్పై ఎలాంటి అటాక్ జరగలేదు. ఆ తర్వాత ఆ ఇద్దరు చాలాసేపు పీస్ఫుల్గా స్పెండ్ చేసి ఫైనల్లో అక్షర నార్మల్ అయ్యాక అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చారు అక్షర విక్రమ్. అప్పటికే అక్షర చాలా వరకు నార్మల్ అయ్యింది. ఫ్రెష్ అయ్యి తన రూమ్లో నుంచి బయటికి వచ్చిన అక్షర డైరెక్ట్గా విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు విక్రమ్. ఆమెను చూడగానే ల్యాప్టాప్ పక్కకు పెట్టేసిన విక్రమ్, కమ్ అక్షర అని పిలిచాడు. అక్షర వచ్చి విక్రమ్కి కాస్త పక్కన దూరంలో కూర్చొని, మీరు ఈ నైటే స్టార్ట్ అయిపోతారా అని అడిగింది. ఆ మాటతో నుదురు చిట్లించిన విక్రమ్, ఎస్, ఏ వెళ్ళనా ఉన్నా అని అడిగాడు. మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది కదా, వెళ్ళండి అని డల్గా అంది అక్షర. వర్క్ సంగతి పక్కన పెట్టు, నేను వెళ్ళనా ఉండనా అని అడిగాడు విక్రమ్. అక్షర ఏం మాట్లాడకుండా తలదించుకుంది. ఉండమని చెప్పొచ్చు కదా అని మనసులోనే అనుకున్నాడు విక్రమ్. మీరుంటే బాగుంటుంది విక్రమ్, కానీ మీ వర్క్ వదిలేసి ఉండమని నేనెలా చెప్పాలి అని మనసులో అనుకుంది అక్షర. ఆమె ఏం మాట్లాడకపోయేసరికి, సరే రేపు ఈవినింగ్ వెళ్తాను, ఓకేనా అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో హ్యాపీగా ఫీల్ అయిన అక్షర వెలుగుతున్న ముఖంతో తలెత్తి థ్యాంక్స్ అని అంది. ఇట్స్ ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు విక్రమ్. మీరిప్పుడు వర్క్లో ఉన్నారా అని అడిగింది అక్షర. నాకు మీతో స్పెండ్ చేయాలనుంది అనొచ్చు కదా, అన్ రొమాంటిక్ గర్ల్ అని మనసులో అనుకున్న విక్రమ్, పెద్దగా ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు, ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు. మాట్లాడాలా అంటే ప్రత్యేకంగా ఏం లేదు. ఈయన మళ్ళీ రేపు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉండాలి కదా, కాసేపు నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని మనసులో అనుకుంటూనే, ఏం లేదు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటూ పైకి లేచింది అక్షర. దాంతో ఆమె చెయ్యి పట్టి లాగాడు విక్రమ్. వెంటనే మళ్ళీ అతని పక్కనే కూర్చుంది అక్షర. నాకు బిజినెస్ తప్ప పెద్దగా అమ్మాయిల మనసులు, వాళ్ళ మనోభావాల గురించి తెలీదు. నీకేమైనా చెయ్యాలని ఉంటే ఓపెన్గా చెప్పు అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో చిన్నగా నవ్విన అక్షర, మీరు మరో 2 అని అంటూ ఉండగానే ఆమె మాట పూర్తవ్వకముందే అప్పుడే విక్రమ్ మొబైల్కి లాస్య నుంచి టింగ్ అంటూ మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఆమె నోటిని నొక్కేసింది. ఫోన్ వైపు చూసిన విక్రమ్
అక్షర్కి ఇద్దరికీ లాస్య పేరు క్లియర్గా కనిపిస్తోంది. విక్రమ్ ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేశాడు. అక్షర మాత్రం తన మాటలను వదిలేసింది. చెప్పు, ఏదో అంటున్నావు అని అడిగాడు విక్రమ్. ఏం లేదు విక్రమ్, మీకు వర్క్ ఉంటే ఈ నైట్ వెళ్ళిపోండి, నేను మేనేజ్ చేసుకోగలను. అనవసరంగా నా కోసం టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పింది. ఆ మాటతో ఓకే లైట్, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు విక్రమ్. దాంతో అక్షర మాట్లాడకుండా మళ్ళీ తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెను చూస్తూ, ఓ 2 రోజులు ఉండమని అడగడానికి కూడా నీకు మాట రావడం లేదు. అలాంటిది నేను నీ మీద పెంచుకుంటున్న ఇష్టాన్ని నువ్వు అంగీకరిస్తావా అని మనసులోనే అనుకున్నాడు విక్రమ్. అప్పుడే లాస్య నుంచి మరో మెసేజ్ వచ్చినట్లు సౌండ్ వచ్చింది. దాంతో ఆమె మెసేజెస్ ఓపెన్ చేశాడు విక్రమ్. మొదటి మెసేజ్లో జస్ట్ హాయ్ విక్రమ్ అనుంది. బట్ రెండో మెసేజ్ మాత్రం హౌ ఈజ్ యువర్ కాంట్రాక్ట్ వైఫ్, హౌ ఆర్ యువర్ ట్రిప్స్ గోయింగ్ ఆన్ అని అడిగింది. దాంతో నుదురు చిట్లించిన విక్రమ్ వెంటనే లాస్యకి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన లాస్య హౌ ఆర్ యూ కీ అని అడిగింది. గుడ్, బట్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం లాస్య అని ఫుల్ సీరియస్గా అడిగాడు విక్రమ్. ఎన్ని రోజుల తర్వాత గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసిన ఎవరైనా అడిగే మాట ఇదేనా అని అడిగింది లాస్య. అన్నెసరీ వర్డ్స్ వద్దు, ఐఎమ్ టూ బిజీ, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు విక్రమ్. ఓ, మరీ అంత బిజీగా ఉన్నావా? అందుకేనా కాంట్రాక్ట్ వైఫ్ కోసం ఫారెన్ చెక్కేశావు అని అడిగింది లాస్య. లిజన్ లాస్య, డోంట్ టాక్ రబ్బిష్, షీ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ వైఫ్, షీ ఈజ్ మై వైఫ్ అని సీరియస్గా చెప్పాడు విక్రమ్. వాట్? ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? వీ బోత్ ఆర్ ఇన్ లవ్. తనను నువ్వు నా కోసమే పెళ్లి చేసుకున్నావు, అదంతా మర్చిపోయావా అని అడిగింది లాస్య. లేదు, బట్ నీతో లవ్ని మాత్రం మర్చిపోయాను లాస్య అని డైరెక్ట్గా చెప్పేశాడు విక్రమ్. వాట్ అని గట్టిగా అరిచింది లాస్య. ఎస్ లాస్య, నిజానికి నువ్వు నన్ను లవ్ చేసేలా ఫోర్స్ చేశావు. బట్ అక్షర్ని మాత్రం నేను ఎప్పుడు లవ్ చేశానో నాకే తెలియకుండా లవ్ చేశాను. ఈ విషయం నేను తనకు కూడా చెప్పలేదు అని చెబుతూ ఉండగానే విక్రమ్ మాటలకు అడ్డొస్తూ, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ వికీ, వి బోత్ ఆర్ ఇన్ లవ్ అని జీరమైన గొంతుతో అంది లాస్య. బట్ నాకు ఎప్పుడూ అలా అనిపించడం లేదు లాస్య. ప్రేమంటే సరైన నిర్వచనం నాకు తెలియకపోవచ్చు, కానీ అక్షర్తో ఉండే ప్రతి క్షణం నాకు హ్యాపీగా ఉంది. యూనో, నేను అది మాటల్లో వర్ణించలేకపోతున్నాను. నువ్వు లేని లైఫ్ నాకు పెద్దగా ప్రాబ్లం అనిపించదు, కానీ అక్షర లేని లైఫ్ ఒక క్షణం కూడా ఊహించలేకపోతున్నాను అని చెప్పాడు విక్రమ్. అంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా అని అడిగింది లాస్య. ఆఫ్ కోర్స్ లాస్య, లెట్స్ బ్రేకప్ అన్నాడు విక్రమ్. ఆ మాటతో షాక్ అయిన లాస్య, డోంట్ లై విక్కీ అంది. నేనేం జోక్ చేయడం లేదు లాస్య, ఇట్స్ నాట్ ఏ లై అన్నాడు విక్రమ్. నాకున్న లోపానికి నన్నెవరూ పెళ్లి చేసుకోరు. ఆ రోజు నీ వల్లనే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను విక్కీ, ఆ విషయం మర్చిపోకు అని సీరియస్గా చెప్పింది లాస్య. ఆ మాటతో జరిగిన సంఘటనలు గుర్తొచ్చి విక్రమ్కి నోట మాట రాలేదు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియ సఖీ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.